హలో ఎవరీవన్, వెల్కమ్ టు పిచ్చి లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే గేమ్ చేంజర్ దోప్ సాంగ్ అయితే ప్రోమో వచ్చింది, అదైతే చూద్దాం ఎలా ఉంది. సో ఇది సాంగ్ అయితే దిల్ రాజు గారి బర్త్డే సందర్భంగా వచ్చింది అనమాట. దిల్ రాజు గారి డబ్బు కనిపిస్తా ఉంది. శంకర్ మార్క్ బాగా కనపడతా ఉంది. అవునవును, కరెక్టే. వచ్చిన ఒక్కొక్క సాంగ్ లో ఒక్కొక్క వెరైటీకి ఇచ్చారండి. యాక్చువల్గా మార్క్ ఉంది. ఆయన అది భారతీయ నుంచి స్టార్ట్ చేశాడు కదా, అది రేటి డ్రెస్ మీరేసే అని పైన కింద అక్కడ ఇక్కడ ఉంటాయి కదా. అంటే గేమ్ చేంజర్ స్టార్టింగ్ ఎట్లున్నా కానీ ఒక్కొక్క ఇప్పుడు వస్తాను విజువల్స్ కానీ సాంగ్స్ కానీ హైప్ అయితే మెయింటైన్ చేస్తా ఉంది. ఇప్పుడు ఈ లాస్ట్ లో ఈ మ్యూజిక్ వచ్చింది కదా జీవన్, లాస్ట్ లో ఆ మ్యూజిక్ ట్రైలర్ లో భలే ఉంటది యాక్చువల్ గా. అది కరెక్ట్, అవును, మ్యూజిక్ ట్రైలర్ లో వాడాడు అనమాట. సో మ్యూజిక్ అయితే బాగుంది, కానీ నాకు లిరిక్సే కొంచెం ఎందుకో కొంచెం అనిపిస్తా ఉంది. ఎందుకంటే డబ్బింగ్ సినిమా లిరిక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళ సినిమాలు శివాజీ ఇలాంటి సినిమాలు తెలుగులో డబ్ చేసినప్పుడు ఎట్లున్నాయో లిరిక్స్ ఇది కూడా అట్లే ఉంది. అంటే లిరిక్స్ మీద ఏదో డబ్బుడు లిరిక్స్ లాగా డబ్బింగ్ చేసినప్పుడు వచ్చిన లిరిక్స్ లాగా అనిపిస్తుంది, ఒరిజినల్ గా అనిపించలా. అదొకటి ఎందుకో నాకు అదొక మైనస్ కనిపిస్తా ఉంది. మిగతాదంతా కూడా ఆ లగ్జరీ అంతా కనిపిస్తా ఉంది. అది నా ఒపీనియన్. చూద్దాం మరి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ లెక్క. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిక్చర్ లైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.